హాయ్ అండి. అందరూ బాగున్నారా? అయితే కరివేపాకు గురించి చెప్పాను, కొత్తిమీర గురించి చెప్పడం మర్చిపోయాను. కొత్తిమీర ఏం చేయాలంటే శుభ్రంగా కడిగి ఇలాగా ఈ మట్టి ఉన్న భాగం అంతా కట్ చేసి, ఏర్ల భాగం అంతా కట్ చేసి, ఇది కూడా నీట్గా కడిగి ఈ తడి అంతా ఆరిపోయేటట్టుగా ఇలా ఆరబెట్టుకోవాలండి. ఆరిపోయిన తర్వాత ఇలాగ వేస్ట్ ఆకులు ఏమైనా ఉంటే తీసి పడేయాలండి. తీసి పడేసి తర్వాత ఇదంతా తీసి ఇలా ఒక క్లాత్లో గాలి అది బాగా తగిలేటట్టుగా, అంటే ప్లాస్టిక్ కాకుండా, కవర్ అది కాకుండా ఒక కర్చీఫ్, మంచి కర్చీఫ్ తీసుకొని, శుభ్రంగా ఉతికిన కర్చీఫ్ తీసుకొని దీన్ని ఇలాగా చేసి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని, ఆల్రెడీ కడిగేసి మనం పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. ఇలా దాచుకుంటే ఇది కూడా చాలా రోజులు ఉంటుంది. కరివేపాకు గురించి చెప్పాను కదా. ఇప్పుడు కొత్తిమీర అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, పైన ఉంచకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు స్టాక్ ఉంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నాక అలాగే వదిలేసామనుకోండి, పాడైపోతాయి. ఇవన్నీ కొత్తవి పాతవి కలిపి వస్తుంటాయి కదా. ఒక్కోసారి పాతవే వస్తాయి, ఒక్కోసారి కొత్తవి వస్తాయి. ఇవి ఇలా ఎండకి ఉంచుకొని బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. బాగా ఆరిన తర్వాత ఇవి ఇలాగంటే చూసారా, ఇలాగంటే ఇలాగ వచ్చేయాలన్నమాట. ఇవి వచ్చేయాలి, ఇలాగ వచ్చేయాలన్నమాట పలుకులు. ఇంకా అంత బాగా ఆరిపోవాలి, ఇంకా కొంచెం ఆరాలి ఇది. ఎలాగంటే వచ్చేస్తాయండి. అప్పుడు అలా బాగా బొమ్మలాడితే ఇలా ఆరబెట్టుకొని వీటన్నిటిని ఒక గాలి తగిలినట్టుగా ఒక డబ్బాలో వేసి ఉంచుకుంటే, ఇలాంటి దాంట్లో వేసి ఉంచుకుంటే ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటాయి. ఓకే అండి. ఇవి అందరూ కూడా పాటించి చక్కగా వంటింట్లోని, మన ఆడవాళ్ళందరికీ కూడా వంటింట్లోని కొన్ని ఎలా దాచుకోవాలో తెలియదు కొంతమందికి అన్నీ తెలుస్తాయండి, కొంతమందికి తెలియలేని వాళ్ళ గురించి నేను చెప్పాను. తెలిసిన వాళ్ళు మీకు ఏమైనా తెలిసినవి ఉంటే నాకు కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. నేను కూడా నేర్చుకుంటాను మిమ్మల్ని చూసి. ఓకే అండి. మనకు తెలిసింది మన దగ్గరే ఉండిపోకూడదు. ఏదైనా సరే మనకు తెలిసింది 10 మందికి చెప్తే అందరికీ ఉపయోగపడుతుంది. అలా ఎవరు ఒకరికొకరు చెప్పుకుంటే అది ఎప్పుడూ కూడా అందరికీ ఉపయోగపడుతుంది. మనకు తెలిసింది మన దగ్గరే ఉండాలని అనుకుంటే చాలా తప్పండి. అది మనం, ఎందుకంటే మనం ఎప్పుడూ ఉండం కదా. కొన్ని రోజుల తర్వాత మన తాతండ్రులు వెళ్ళిపోయినట్టు మనం వెళ్ళిపోతాం కదా. అప్పుడు మనకు తెలిసిన విద్య మనతోనే పోతుంది. అలా పోకుండా ఉండాలంటే మనకు తెలిసింది 10 మందికి చెప్పాలి. చెప్తే అందరికీ తెలిస్తే మంచిదే కదా. 10 మంది నేర్చుకుంటారు, అందరూ బాగుంటారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే అండి.